రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక అడుగు వేశారు. గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అవటంతో పుతిన్ ను నయానో భయానో ఒప్పించి శాంతి ఒప్పందం దిశగా ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల అలస్కాలో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం కుదరకపోవడంతో మరోసారి ఈ శాంతి చర్చలను ప్రారంభించాలని ట్రంప్ భావిస్తున్నారు. 2022 నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీంతో పుతిన్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ శాంతి ఒప్పందం కుదరకపోతే యుక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి తోమహాక్ క్షిపణులు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల అలస్కాలో పుతిన్తో భేటీ అయిన ట్రంప్ శాంతి ఒప్పందం ఖరారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇరు దేశాలు ముందుకు రాకపోవడంతో మరోసారి శాంతి చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగుతోంది. ఇరు దేశాలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ఈ యుద్ధాన్ని కూడా ఆపి క్రెడిట్ తీసుకోవాలని భావిస్తున్న ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఫోన్ కాల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించారు. ఫోన్ కాల్ వివరాలను ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. పుతిన్తో ఫోన్లో జరిపిన చర్చలు యుద్ధం ముగింపునకు దారితీస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కాల్ గతంలో జరిగిన చర్చల కంటే మరింత ఫలప్రదంగా జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ శుక్రవారం భేటీ కానున్నారు. ఈ భేటీలో శాంతి చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ట్రంప్ ప్రణాళికలో భాగంగా ఈ భేటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరోజు ముందు పుతిన్తో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం తాను పుతిన్తో హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ వివరించారు. ఈ భేటీలో యుద్ధ ముగింపుపై చర్చిస్తామని అన్నారు. పుతిన్తో ఫోన్ సంభాషణ చాలా ఫలప్రదంగా జరిగిందన్న ట్రంప్ ఈ చర్చల ఫలితంగా త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గాజా శాంతి ఒప్పందంపై పుతిన్ అభినందనలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు. మధ్యప్రాచ్య శాంతి ఒప్పందంపై రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు చర్చలకు సానుకూలంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు గాజా శాంతి ఒప్పందం వల్ల ప్రపంచవ్యాప్తంగా శాంతి ఆశలు పెరిగిన నేపథ్యంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ ఫోన్ కాల్ రష్యా, అమెరికా మధ్య నేరుగా చర్చలు ప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది. ఇదిలా ఉండగా పుతిన్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ జెలెన్స్కీతో నేరుగా చర్చించనున్నారు. దీంతో ఈ చర్చలు శాంతి ఒప్పందానికి అడుగులు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ పుతిన్ భేటీ కావడానికి ముందు రష్యా, అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు సమావేశమవుతారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమావేశం వచ్చే వారం ఉంటుందని తెలిపారు. అమెరికా తరపున ఈ చర్చలను విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వం వహిస్తారని, సమావేశ స్థలం త్వరలో నిర్ణయిస్తామని ట్రంప్ వివరించారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్లో భేటీ కానున్న ట్రంప్ పుతిన్తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను తాను జెలెన్స్కీతో పంచుకోనున్నట్టు వెల్లడించారు. అలాగే రష్యా, అమెరికా వాణిజ్య సంబంధాలపై పుతిన్తో ట్రంప్ చర్చించారు. యుద్ధం ముగిసిన తర్వాత రెండు దేశాలు మధ్య వాణిజ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై కూడా విస్తృతంగా తాము చర్చించినట్లు తెలిపారు. పుతిన్తో ఫోన్ కాల్ విషయంపై విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్కు తోమాహక్లు అందించవద్దని పుతిన్ మిమ్మల్ని కోరారా అని రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్కు దయచేసి తోమాహకులు ఇవ్వండి, నేను దాన్ని అభినందిస్తున్నా అని పుతిన్ అంటాడు అని మీరు అనుకుంటున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అనంతరం మీ ప్రత్యర్థికి 2000 తోమాహక్ క్షిపణులు ఇస్తే మీకు అభ్యంతరం ఉంటుందా అని తాను పుతిన్ను ప్రశ్నించానని తెలిపారు. దీనికి పుతిన్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. నేను నిజంగా అలాగే అన్నాను. ఈ ఆలోచన పుతిన్కు నచ్చలేదు. తోమాహక్ అతి దారుణమైన, అతి విధ్వంసకర ఆయుధం. అలాంటి దీర్ఘశ్రేణి ఆయుధం తమపై కాల్పులు జరపాలని ఎవరూ కోరుకోరు అని ట్రంప్ అన్నారు. ఇక ట్రంప్తో ఫోన్ కాల్లో ఈ తోమాహక్ క్షిపణుల గురించి పుతిన్ మాట్లాడారని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ పేర్కొన్నారు. అవి ఉక్రెయిన్కు అందించడంతో అమెరికా, రష్యా సంబంధాలు దెబ్బతింటాయని పుతిన్ ఉద్ఘాటించినట్టు తెలియజేశారు.